రాష్ట్ర ప్రజలందరికీ నమస్కారం. మిత్రులారా, 5 సంవత్సరాల ఒక అరాచక అవినీతి అస్తవ్యస్త పాలనకి అంతం పలికి భవిష్యత్తు దిశగా ఆంధ్ర రాష్ట్రాన్ని నడిపించి అభివృద్ధికి పెద్దపీట వేసి నిజమైన సంక్షేమానికి దారులు తెరిచే ఒక ప్రజా ప్రభుత్వాన్ని, ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నందుకు ముందుగా నేను ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ఒక సామాన్య కార్యకర్తనైన నన్ను కూటమి తరపున ఎమ్మెల్యేగా, తర్వాత ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, వైద్య విద్యా శాఖ మంత్రిగా నియమించినందుకు దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా నేను ఈ మంత్రిత్వ శాఖ దాకా రావడానికి ప్రధాన కారణం ఆశీర్వాదాలు అందించిన ధర్మవరం ప్రజానికానికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇవాళ ఉదయం దుర్గమ్మ తల్లిని దర్శించుకొని రాబోయే 5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని ప్రగతి పథం వైపు నడిపించేలా, గాడి తప్పిన ఆర్థిక వ్యవస్థని మళ్ళీ గాడిలోకి వచ్చేలా, ప్రజలందరికీ కూడా ఎటువంటి రాజకీయ వివక్ష లేకుండా సంక్షేమ ఫలాలు అందేలా ఆ శక్తి సామర్థ్యాల్ని దేశ ప్రధానమంత్రి గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా ప్రధాని గారికి వికసిత భారత్ నిర్మాణానికి, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఒక వికసిత ఆంధ్రప్రదేశ్ నిర్మాణ కళ సాకారానికి కూడా శక్తి సామర్థ్యాలను ఇవ్వాల్సిందిగా, ఆశీస్సులను అందించాల్సిందిగా తల్లివారిని కోరడం జరిగింది. ఎన్డీఏ ప్రభుత్వం ప్రాధాన్యత రాష్ట్రంలో అందరికీ అభివృద్ధి ఫలాలు, సంక్షేమ ఫలాలు అందించడం అయితే, ముఖ్యంగా ప్రజలకి అత్యంత ప్రాధాన్యమైన శాఖ ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం మరియు వైద్య విద్య. ఈ మంత్రిత్వ శాఖ ప్రాధాన్యతలు ఏంటో గతంలోనే మేనిఫెస్టో ద్వారా తెలియజేయడం జరిగింది. ప్రజలందరికీ కూడా, అర్హులైన ప్రతి ఒక్కరికి మెరుగైన వైద్యం అందించడం, పిఎస్సీల నుంచి సిఎస్సీల దాకా ప్రతి ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా మౌలిక సదుపాయాల కల్పన చేయడం, ప్రతి ఆసుపత్రిలో మెడికల్ ఎక్విప్మెంట్, కావాల్సిన మెడికల్ ఎక్విప్మెంట్ అందుబాటులో ఉండేలా చేయడం, గ్రామాల్లో కూడా ఆశా, ఏఎన్ఎం, విలేజ్ క్లినిక్ల ద్వారా మెరుగైన వైద్యం అందుబాటులో ఉండేలా చేయడం ఈ ప్రభుత్వ బాధ్యత. అందుకే మొట్టమొదటిగా ఇవాళ బాధ్యతలు చేపడుతున్న సందర్భంగా ఈ రాష్ట్రంలో విద్యను అభ్యసిస్తున్న 18 సంవత్సరాల లోపు పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం ద్వారా స్క్రీనింగ్ చేయడం, అనారోగ్యం పాలు పడకుండా ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవడం, దాని మీద సంతకం పెట్టడం జరిగింది. ఇక రెండవ ఫైలు, ఈ రాష్ట్రంలో అత్యధిక మంది మరణం చెందుతున్నది క్యాన్సర్ ద్వారా.
సగటున ప్రతి సంవత్సరం 48,000 మంది మహమ్మారి బారిన పడుతున్నారు, ప్రాణాలు కోల్పోతున్నారు. 3-4 సంవత్సరాల క్రితం ఆరోగ్యశ్రీ ద్వారా క్యాన్సర్ కోసం 150 కోట్లు ఖర్చు పెడుతుంటే గత ఆర్థిక సంవత్సరంలో అది 600 కోట్ల దాకా చేరిందని అధికారికంగా తెలియవస్తోంది. అయితే వీటిని నివారణ చర్యలు తీసుకోవడం కోసం, ప్రజల్లో అవగాహన కలిగించడం కోసం, ముందస్తుగా వాటిని గుర్తించి తగిన వైద్యం అందించడం కోసం ఈ రాష్ట్రంలో మొత్తం 5,30,00,000 మందికి స్క్రీనింగ్ ఏర్పాటు చేయడం కోసం ఇవాళ రెండో ఫైల్ మీద సంతకం చేయడం జరిగింది. తద్వారా ఓరల్ క్యాన్సర్ కానీ, బ్రెస్ట్ క్యాన్సర్ కానీ, సర్వైకల్ క్యాన్సర్ కానీ వాటి మీద అవగాహన కల్పించి వాటిని గుర్తించి మ్యాపింగ్ చేసి ఆ మ్యాపింగ్ కోసం ఏఎన్ఎంలను, ఆశాలని, ఇతర అంబాసిడర్లని హోమీ బాబా క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ద్వారా శిక్షణ ఇప్పించి తర్వాత వీళ్ళని పట్టణాల నుంచి గ్రామాల వరకు ప్రతి ఇంటికి పంపించి ఐడెంటిఫై చేయడం, టెస్ట్ చేసిన తర్వాత ఐడెంటిఫై చేయడం, తద్వారా ఆ సందర్భంగా అవగాహన కూడా కల్పించడం, తద్వారా నివారణ చర్యలు, ఎవరైనా బారిన పడి ఉంటే తగిన వైద్య సాయం అందించే దిశగా ప్రయత్నాలు చేయడం కోసం ఇవాళ ఈ ప్రయత్నం చేసింది. ఆంధ్రప్రదేశ్లో క్యాన్సర్ రహిత ఆంధ్రప్రదేశ్ నిర్మాణం దిశగా ఇవాళ ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఒక అడుగు ముందుకేసిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. అదేవిధంగా అన్ని కింద స్థాయి నుంచి పై స్థాయి దాకా అన్ని ఆసుపత్రుల్లో కూడా సిబ్బంది, తర్వాత మౌలిక సదుపాయాల కల్పన కూడా జరిపే దిశగా ఈ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. ముఖ్యంగా ఎయిమ్స్ మోడల్ వైద్యాన్ని రాష్ట్రంలో అన్ని ఆసుపత్రుల్లో అందించే విధంగా చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తాం. ఎయిమ్స్ లో తక్కువ మొత్తం ఫీజు చెల్లించాల్సి ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వ ఆసుపత్రుల కన్నా ఎయిమ్స్కి ఎక్కువ మంది పేదలు వెళ్తున్నారు. ఒకసారి దాన్ని సందర్శించి వారు ఏ రకమైన మోడల్ని అడాప్ట్ చేసుకున్నారో వాటిని గుర్తించి ఆ మోడల్ని ఆ ప్రభుత్వ ఆసుపత్రులు కూడా రెప్లికేట్ చేసి ప్రజలందరికీ కూడా ఒక మెరుగైన వైద్యం అందించి ఒక ఆరోగ్యాంధ్రప్రదేశ్ నిర్మాణం దిశగా ఈ ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. అదేవిధంగా మనం వింటున్నాం, పత్రికల్లో వింటున్నాం, టీవీలో చూస్తున్నాం, గంజాయి డ్రగ్స్ వినియోగం రాష్ట్రంలో ఎక్కువగా ఉంటుంది అనే వార్తలు చూస్తున్నాం. వాటిని గుర్తించడం, బానిసలైన యువతకి డిఅడిక్షన్ సెంటర్లు పెట్టడం, బాధ్యుల మీద కఠినంగా వ్యవహరించడం, డ్రగ్ పెడలర్స్ మీద ఒక ఉక్కుపాదాన్ని మోపే ప్రయత్నం కూడా ఈ ప్రభుత్వం ఖచ్చితంగా చేస్తుంది. డిఅడిక్షన్ సెంటర్లను కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇతర రాజకీయ విమర్శలు చేయడం లేదు నేను, కానీ ఈ 2 రోజులుగా నాకున్న అనుభవం కొద్దీ మంత్రిత్వ శాఖలో జరుగుతున్న విషయాలను బట్టి కొన్ని విషయాలు మాత్రం పత్రికా ముఖ్యంగా తెలియజేయాల్సిన అవసరం ఉంది. గత 5 సంవత్సరాల్లో ప్రచారం ఎక్కువ, పని తక్కువగా జరిగినట్టుగా అనిపిస్తా ఉంది. పూర్తిగా జరగలేదని నేను చెప్పట్లేదు, కానీ జరగాల్సిన రీతిలో జరగలేదని మాత్రం ఖచ్చితంగా చెప్తున్నా. ఎక్కడ కూడా రాష్ట్రం వాటా ఇవ్వకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది.